ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా విషయం ఏంటో ఫోన్లో చెప్పకుండా ఎందుకు కలవాలన్నావు? ఏం మాట్లాడాలి? పెళ్లికి ముందు నిజం చెప్పేస్తే మోసం అవ్వదు. నిజమా? అవును. ఏంటది? రేపు మన ఎంగేజ్మెంట్ జరగటం తప్పనిపిస్తుంది. ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే అవని నా భార్య. ఘట్టమనేని వంశపు చిన్న కోడలు. ఒకప్పుడు మా అమ్మకు ఎంతో ఇష్టమైన కోడలు. అవని ఇంట్లో ఉన్న అమ్మవారు ముక్కు పుడక మా వంశానికి సంబంధించినవి. మధ్యలో సత్య అనే వ్యక్తి వలన మా మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఆ తరువాత మా కలిగిన సంతానం వలన గొడవలయ్యాయి. ఆ గొడవలే మమ్మల్ని దూరం చేశాయి. కొన్ని కండిషన్స్ మీద కలుసుకుందామని ఆగాం. అవని అంగీకరించుంటే పరిస్థితి మీతో పెళ్లి వరకు వచ్చుండేది కాదు. అవని అంటే నాకిష్టం, నా ప్రాణంతో సమానం. అవనిని వదులుకోవడానికి నా మనసు రావడం లేదు. అమ్మ పంతంతో ఈ పెళ్లిని చెయ్యాలనుకుంటుంది. అమ్మకున్న అపార్థాలు తొలగిపోయుంటే అవనికి అన్యాయం చేసుండేది కాదు. రేపు గుడిలో ఈ విషయం చెప్తే నిర్ణయం తీసుకోవడానికి మీకు సమయం ఉండదు. అందుకే ఇప్పుడు చెప్పాను. మీరు మీ పేరెంట్స్తో మాట్లాడుకుని మంచి నిర్ణయం తీసుకోండి. ఇదే జరిగింది. ఉన్నది ఉన్నట్టు నా దగ్గర మొత్తం ఓపెన్ అయిపోయాడు. ఏ శౌర్య, అమ్మ కాపురాన్ని నేను నిలబెట్టలేనని అనుకున్నావు కదా. ఇప్పుడు మాయా గారి పేరెంట్స్ నిర్ణయం మార్చుకుంటారు చూడు. ఈ విషయం మా దగ్గర ఎందుకు చెప్పలేదు మాయా? రాత్రి చెప్పుంటే ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని ఉండేవాళ్ళం కదా. ఇటువంటి సంబంధం మనకెందుకమ్మా? అవసరం లేదు. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుందాం. మీరు ఈ విషయాలని దాచి ఈ విధంగా చేయడం పద్ధతిగా లేదు ప్రసాదరావు గారు. పరిస్థితుల ప్రభావం వలన అందరూ నిజం దాచాల్సి వచ్చింది. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదండి. రెండిటికి పెద్ద తేడా లేదు సార్. మాకు పెళ్ళైందన్న విషయం నిన్ననే నీకు తెలిసినప్పుడు నా భర్తని నాకు వదిలేకుండా ఎందుకు నిశ్చితార్థం దాకా వచ్చావు? మాయా, ఇంకా డిస్కషన్ అనవసరం. మనం మరొక సంబంధం చూసుకుందాం. పద, బయలుదేరదాం. ఆగండి డాడ్. నేను అన్ని నిర్ణయించుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగింది. ఏం జరిగాయనేది నాకు అనవసరం. నేనైతే శ్రీకర్నే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎందుకు బేబీ, నీకంత కర్మేంటి? మీరు కాసేపు ఏం మాట్లాడకండి. ఇప్పటికీ నా భర్తని నువ్వెలా కోరుకుంటున్నావు? శ్రీకర్ నా దగ్గరకు వచ్చి చెప్పడంలో తన నిజాయితీ నాకు కనిపించింది. అది కాక జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. నువ్వు మరో రిలేషన్లో ఉండడం వల్ల, అంతేకాకుండా నీకు పుట్టిన బిడ్డ వలన నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు. అందులో శ్రీకర్ తప్పు కానీ ఈ కుటుంబం తప్పు కానీ లేదు. అందుకే ఇప్పటికీ నేను శ్రీకర్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను. డాడీ, నా డెసిషన్లో ఎటువంటి మార్పు ఉండదు. మేడం, మీరు పని చెప్పారు మేడం. మీరు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మా గురించి పూర్తిగా అర్థం చేసుకుని పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. చాలా సంతోషం తల్లి. పెళ్ళైన తర్వాత ఏదో ఒక రోజు నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. ఈ విధంగా అన్ని విషయాలు బయటపడిపోయాయి.
చివరి నిమిషంలో ఈ అర్చనని అడ్డం పెట్టుకుని నాటకం ఆడించావు. మాయ అర్థం చేసుకుంది కాబట్టి సరిపోయింది. ఇద్దరూ నిశ్చితార్థం చెడగొట్టాలని కంకణం కట్టుకొని వచ్చినట్టున్నారు. మీ పప్పులేం ఉడకలేదు. ఏ అర్చన, అమ్మ కాపురం నిలబెట్టేస్తానని డామ్ డూమ్ అన్నావు కదా, ఇప్పుడేమైంది? ఇంత తెలిసిన తర్వాత కూడా అందరూ ముందడుగు వేస్తున్నారు. మీకు ఎలా శుభం కలుగుతుందో, అమ్మవారు ఎలా చూస్తూ ఊరుకుంటుందో నేను చూస్తాను. అర్చనతో ఈ విషయం చెప్పమని నేను చెప్పలేదు. తనే నా గురించి చెప్పాలని అనుకుంది. పదమ్మా. అంతా మీకే అనుకూలంగా జరుగుతుంది. మీరెవరూ కంగారు పడకండి. నిజం బయట పెట్టమని అవని అర్చనని పంపించుండదు. ఎందుకంటే చెప్పాలనుకుంటే తనే ధైర్యంగా ముందుకొస్తుంది. ఈసారి ఏం స్కెచ్ చేసావు? మీరు చేస్తున్నది పద్ధతిగా ఉందా? నా దృష్టిలో పద్ధతిగానే ఉంది. అందరూ మెచ్చిన దాన్ని పద్ధతి అంటారు, మీ ఒక్కరికి నచ్చిన దాన్ని కాదు. నా ముందు స్టేట్మెంట్లు ఇవ్వకు. నీతులు అంతకంటే చెప్పకు. అంతకు ముందే అన్ని క్లియర్గా మాట్లాడుకున్నాం కదా, ఇంకేం కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళైన మగాడిని మళ్ళీ మీరెందుకు పెళ్లి చేసుకుందామని పంతం పట్టారో నాకు తెలియదు, కానీ ఈ నిశ్చితార్థం జరగకూడదని బలంగా కోరుకుంటున్నాను. నిన్ను చేయొద్దులో. చిన్నపిల్ల మీద ఎందుకు చేసుకుంటున్నావు? నా నిశ్చితార్థం ఆగిపోవాలని కోరుకుంటుంది. మీ కుటుంబాలకు చెందింది కాదిది. మధ్యలో దీనికి వచ్చే నష్టం ఏంటి? ఎందుకు అలా కోరుకోవాలి? ఓ తల్లి గురించి ఏం కోరుకున్నా తప్పులేదు. ఓ తల్లి శోకాన్ని తీర్చడానికి ఏం అడిగినా తప్పులేదు. 9 నెలలు మోసి కన్న కూతురులాగా ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? కంటేనే కూతురు కాదు, ప్రేమను బాధ్యతను చూపించేది కూడా కూతురుతో సమానం. తను ఏమనుకుంటుందో చెప్పింది, నేను కూడా అదే అనుకుంటున్నాను. నన్ను కొడతావా? కొట్టు, తర్వాత ఏం జరుగుతుందో చూసుకుందాం. నేను నీ బాస్ని. నాతో ఇలాగేనా మాట్లాడేది? బాస్కి ఉండవలసిన లక్షణాలు తమరికే ఉన్నాయి.